నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మత్తు మందులపై అవగాహన. యువతను మొత్తం మందులకు దూరంగా ఉంచడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్న ఈగల్ డైరెక్టర్ ఆకే రావికృష్ణ. విద్యారంగంలో నెలకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్. విద్యుత్ ఉద్యోగులు కార్మిక సమస్యలు పరిష్కరించాలి. ఏఐటియుసి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ పలు కార్మిక సంఘాలు డిమాండ్. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే, తర్వాత పార్టీలకు అతీతంగా సమిష్టిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. పశ్చిమ ఎమ్మెల్యే సిద్దినా చౌదరి పిలుపు. ఆంధ్రప్రదేశ్లో యువతను మొత్తం మందులకు దూరంగా ఉంచడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఈగల్ డైరెక్టర్ ఆర్కే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తెలిపారు. మత్తు మందుల వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో మేము సైతం ఈ పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మత్తు మందులను డాక్టర్ సలహా సూచనల మేరకే వాడాలని వారు సూచించారు. ఏపీ ఈగల్ విభాగం, ఏపీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమన్వయంతో ఓపీఐడ్ డ్రగ్ దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై గాంధీనగర్లోని ఓ హాల్ నందు రాష్ట్ర స్థాయి వర్క్షాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్ను ఆపరేషన్ గరుడ 2.0లో భాగంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఈగల్ డైరెక్టర్ ఆకే రావికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత, డైరెక్టర్ జనరల్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ మంజుల, డి ఓస్మాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ వర్క్షాప్ను నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ వర్క్షాప్ను ఏపీ ఈగల్ విభాగం, ఏపీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ మరియు డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సమన్వయంతో సంయుక్తంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మత్తు మందులకు సంబంధించిన మందులను వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించామని చెప్పారు. ఈరోజు స్టేట్ లెవెల్ వర్క్షాప్, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఈ డ్రగ్ అసోసియేషన్స్, అదేవిధంగా స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్స్ అందరితో కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ కలిసి గతంలో ఆపరేషన్ గరుడ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఓపియాడ్ మిస్యూస్, ఏదైతే ఇంకా ఓపియాడ్స్ ఉన్నాయో ఆ మిస్యూస్ కాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇదంతా కూడా మనకి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటారు, న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే ఇంకా మనకి H1X అని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి. వీటిని ప్రిస్క్రిప్షన్ బేస్ మీద మాత్రమే వాడాలి. ప్రభుత్వ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని ఎవరు కూడా అమ్మడానికి వీల్లేదు. వీటి కోసం ప్రత్యేకంగా రిజిస్టార్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ రిజిస్టార్స్లో వాళ్ళు రాయడం ఇవన్నీ జరగాలి. దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్స్తో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆపరేషన్ గరుడాలు కూడా సుమారుగా 100 జాయింట్ టీమ్స్తో మేము రైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ అంటే ఆపరేషన్ 2.0 యాంటీ నార్కోటిక్ గ్రూప్స్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరుతోటి ప్రభుత్వము గాంజా మీద, అట్లానే ఓపియాయిడ్ ప్రోడక్ట్స్, నార్కోటిక్ డ్రగ్స్ వాటన్నిటి మీద యాక్షన్ తీసుకోవడానికి ఈగల్ టీమ్ని ఫామ్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈగల్ హెడ్ చేస్తున్నటువంటి ఐజీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు, వారి ఆధ్వర్యంలో ఇటు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్స్, స్టేట్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి, అట్లానే ఈగల్ నుంచి మనం ఈ వర్క్షాప్ విత్ ఆల్ ది కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ వర్క్షాప్లో మెయిన్గా ఈ నార్కోటిక్స్, గాంజా రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఓపియాయిడ్స్ వీటన్నిటినీ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఎవరికి అమ్మకూడదు. ఎవరన్నా ఇట్లాంటి డ్రగ్స్ తీసుకున్న H1 డ్రగ్స్ కానీ, ఎక్స్ కేటగిరీలో ఉన్నటువంటి షెడ్యూల్ డ్రగ్స్ కానీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద నిఘా పెట్టాలి. రికార్డ్స్ పక్కాగా ఉండాలి. కంటిన్యూస్గా పీరియాడికల్గా ఇన్స్పెక్షన్స్కి ప్రతి ఫార్మసిస్ట్, డ్రగ్గిస్ట్స్, కెమిస్ట్స్ అలౌ చేయాలి. అట్లానే డిపార్ట్మెంట్ వారితోటి కోఆర్డినేట్ చేస్తూ రాష్ట్రంలో
పిల్లలకి స్టూడెంట్స్కి ఎస్పెషల్గా ఎక్కడా కూడా నార్కోటిక్ అండ్ సైకోటిక్ డ్రగ్స్ అనేవి వినియోగం కానివ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి ఈగల్ డిపార్ట్మెంట్ తోటి మమేకమై ఈ ఎన్ఫోర్స్మెంట్లో డ్రగ్గిస్ట్స్ కెమిస్ట్స్ కూడా భాగస్వామ్యం అవ్వాలి. కమ్యూనిటీ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్. సో అందరికీ నమస్కారం. నా పేరు సాధు ప్రసాద్, ట్రెజరర్ ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. ఈ రోజున ఆలపాటి ఫంక్షన్ హాల్ విజయవాడలో ఒక స్టేట్ లెవెల్ వర్క్షాప్ అనేది జరిగింది. ఈ స్టేట్ లెవెల్ వర్క్షాప్ అనేది గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక విషయం మీద ఈ వర్క్షాప్ అనేది జరిగింది. అయితే దాంతోపాటుగా ఫార్మాస్యూటికల్ సంబంధించి మెడిసిన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, అలానే ఆంధ్రప్రదేశ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ టీమ్ ముగ్గురం కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మత్తు మందులకి సంబంధించిన మందులని వినియోగించే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ మందులని పర్చేజ్ చేసేటప్పుడు ఆ పేషెంట్స్ వస్తున్నారా, లేకపోతే ఎవరైనా కాలేజ్ స్టూడెంట్సా, లేకపోతే అలా మత్తు మందికి అలవాటు పడిన వాళ్ళు వస్తున్నారని అబ్జర్వేషన్ ఏ రకంగా చేయాలి అన్న దాని మీద వర్క్షాప్ జరిగింది. మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున మత్తు మందులు వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంలో మేము సైతం అని చెప్పని మేము ఈ పోరాటాన్ని చేస్తున్నాము. ఈ మన ఆంధ్రప్రదేశ్లో మత్తు మందులని అవసరమైన వరకు ప్రిస్క్రిప్షన్ మీదే అమ్మే విధంగా మేము అందరం కూడా చేస్తున్నామని చెప్పని మేమందరం కూడా ఇక్కడ ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాజాన్ని ఒక మంచి ఫ్యూచర్గా చాలా మంచిగా ఉండేటట్టుగాను చేసే క్రమంలో మేమందరం పాత్ర వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్. విద్యారంగంలో నెలకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సోమవారం స్థానిక దాసరి భవన్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి IIIT కళాశాల భవన అద్దె కట్టలేని కారణంగా కళాశాలను మూసివేయడం సరికాదన్నారు. తల్లికి వందనం పథకం ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తామన్నారు. కానీ ఇప్పుడు షరతులతో విద్యార్థులకి దూరం చేయడం సరికాదన్నారు. కావున ప్రతి ఒక్కరికి తల్లికి వందనం 15,000 చొప్పున తల్లిలో అకౌంట్లకు జమ చేయాలన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థిని ఎదుర్కొన్న సమస్యలను ఇప్పటి వరకు అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒకటంటే ఒకటి పరిష్కారం ఇప్పటి వరకు కూడా చేయలేదు. అదేవిధంగా విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏమైనా పరిష్కారం చేశారంటే అందులో కూడా శూన్యమే. చెప్పడంలో మాత్రం ప్రధానంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా మేము అమలుపరిచాము. సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు కూడా విద్యార్థులకి ప్రతి ఒక్కటి కూడా అమలుపరిచామంటున్నారు. మరి మేము అడుగుతున్న విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో ఏమాత్రం పూర్తిగా మీరు వైఫల్యం చెందారో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. మరి తల్లికి వందనం ఇంట్లో సంఖ్యతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తాము 15,000 చొప్పున అన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో సంఖ్యను పట్టుకొని అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వారికి రూరల్ ఏరియాస్కి 10,000కి పైకి ఆదాయం ఉంటే వాళ్ళకి తల్లికి వందనం అందదు. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో 12,000కు పైచిలుకున్నటువంటి ఆదాయం ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకి వర్తించదని చెప్పి అది చెప్పారు. మరి ఆ 2 షరతులు పక్కన పెట్టినప్పటికీ మళ్ళీ 15,000 ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. 15,000లో మళ్ళీ 2,000 రూపాయలు కోత విధించారు. ఇట్లా ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు ఇచ్చినటువంటివి ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున అందకపోగా ఫస్ట్ విడతలో చాలామంది విద్యార్థులు వారికి అందకపోగా మళ్ళీ గ్రీవియన్స్లో ఏదైతే ఈ ప్రభుత్వం
విద్యుత్ ఉద్యోగులు కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్లు పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు వెంటనే జరిపించాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులను నేరుగా సంస్థ ద్వారా జీతాలు చెల్లించే విధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బి రామలింగారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ సంస్థలలో ఎన్నికలు నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న డిఏలను వెంటనే విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు జరపాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సంస్థ ద్వారా నేరుగా జీతాలు చెల్లించాలని, విద్యుత్ మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలనే తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రామలింగారెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను. సోదరులారా, ఈరోజు విజయవాడ నగరం నందు చలో విజయవాడ కార్యక్రమం విద్యుత్ సంఘాలలోని ఏఐటీసీ అనుబంధ సంఘాలని చేపట్టడం జరిగింది. ఈ సమస్యకు ఇంత పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే విద్యుత్ సంస్థల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. ఎన్ని సందర్భాల్లో కూడా మేము మా సమస్యలు పరిష్కరించాలని పదే యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు చీమ కుట్టినట్లని లేదు. ఇప్పుడు వరకు దాదాపు 98 నుంచి 2004 వరకు పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని మరీ ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎందుకు పెన్షన్ అడుగుతున్నామంటే విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులు పోల్ ఎక్కితే కిందికి దిగుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎటువంటి పరిస్థితి ఉంటుందో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రధానమైన డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాం. కానీ పరిష్కారం కాలేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు 30 సంవత్సరాల పాటు పనిచేసి ఖాళీగా చేతులతో రిటైర్డ్ అయిపోతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలని. ఒక పర్మనెంట్ ఉద్యోగి, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి సమానమైన పని చేసేటప్పుడు సమానమైన వేతనం ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలనేది కూడా తెలియజేస్తుంది. కానీ దానికి కూడా లేదు. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో రకరకాల గ్రూపులు సృష్టించారు. ఈ గ్రూపులలో కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు, పాత షిఫ్ట్ ఆపరేటర్లు ఈ రకంగా పెట్టి రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే, తర్వాత పార్టీలకు అతీతంగా సమిష్టిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు. కార్పొరేటర్లందరూ కలిసి నగరాభివృద్ధికి పనిచేద్దామన్నారు. ఏ సమస్య ఉన్నా కార్యాలయంలో సంప్రదిస్తే పరిష్కారానికి ఆ పని చేస్తానని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. పాత రాజరాజేశ్వరపేట జేపీ అపార్ట్మెంట్ వద్ద 49.95 లక్షల మున్సిపల్ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రైడర్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో డ్రైనేజీ సమస్య నివారణ కోసం నిర్మాణ పనులను చేపట్టామన్నారు. ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధికి కార్పొరేటర్లందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కార్పొరేటర్ ఎలకల చలపతిరావు మాట్లాడుతూ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యారన్నారు. డివిజన్లో సమస్యల నివారణ కోసం డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. చెప్పారు, అందరికీ డెఫినెట్గా గుర్తుండే ఉంటుంది. ఆ పని పూర్తి చేయడానికి అప్పటి నుంచి, ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఫండ్స్ తీసుకురావాలి కాబట్టి సుమారుగా 50 లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ వ్యవస్థని నిర్మించడానికి శాంక్షన్ చేయించాం. ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసాం. ఒక 2 నెలల్లో కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా. అయినాక ప్రజలకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా, రోడ్డు సమస్య ఒకటి ఉందని చెప్పారు, అది కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. వాటర్ ట్యాంక్ ఆల్రెడీ శాంక్షన్ చేయించాం. వాటర్ ట్యాంక్ సుమారుగా 4 కోట్ల రూపాయలు అవుతా ఉంది, అది శాంక్షన్ చేయించాం. 50 లక్షల రూపాయలు పార్క్కి కూడా శాంక్షన్ అయింది. అది త్వరలో ఒక 4 రోజుల్లో అది కూడా ఫౌండేషన్ స్టోర్ చేయడం జరుగుతుంది. అప్రోచ్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఈ కూటమి పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ లోకల్ నాయకులు రఫీ గారు లాంటి వాళ్ళు కానీ, మా మీరా గారు కానీ, ఇంకందరూ ఈ కార్పొరేటర్ గారు కానీ, అదే కార్పొరేటర్ గారితో కూడా చెప్తా ఉన్నా, మనకి ఎలక్షన్స్ వరకు, ఎన్నికల వరకు మాత్రమే మనం యుద్ధం చేసుకోవాలి, ఎవరు గెలవాలనేది. ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి. కార్పొరేటర్స్ అందరూ కలిసి కూడా ఒకసారి మనం కలిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. డెఫినెట్గా మీ ద్వారా వాళ్ళకు కూడా ఈ కమ్యూనికేషన్ వెళితే, వాళ్ళకి ఇంకా టైం ఎంత ఉందో, 6 నెలలు ఉందో, 1 ఇయర్ ఉందో, ఈ 1 ఇయర్ కూడా ఎంత ఉంటే అంతవరకు కూడా కలిసికట్టుగా కన్స్ట్రక్టివ్గా పనిచేయాలనేది నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ బుడమేరు ఎఫెక్ట్ ఈ డివిజన్కి ఎక్కువగా దాని మీద బుడమేరు ఎఫెక్ట్ కూడా ఆల్రెడీ మొన్న 2 కోట్లు పెట్టి కొంత పూడికలే తీశారు.
ఈసారి ఒకవేళ ఫ్లడ్ వచ్చినా కూడా డెఫినెట్గా లోగడ జరిగినంత ప్రమాదం ఉండదని చెప్పి నా ఉద్దేశం. సార్ ఈ బుడమేరులో చాలా మందికి ఈ మ్యాపింగ్ వల్ల డబ్బులు రాలేదు. వాళ్ళు కలెక్టర్ ఆఫీసర్ తిరిగారు. 2 పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపనలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు పాల్గొనడం, అలాగే రాయన భాగ్యలక్ష్మి గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఎర్రకట్ట డౌన్ నుంచి రైల్వే ట్రాక్ దాకా పవర్ బ్లాక్స్ 48 లక్షలు పెట్టి వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే జేపీ టవర్స్ నుంచి మన కరీముల్లా టీ స్టాల్ వరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయడానికి 49 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2 వర్కులు కూడా కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీలో శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజలకి ఏదైతే ఉపయోగమో, ఏదైతే మంచి చేయాలో మేమందరం కూడా కార్పొరేటర్లుగా ప్రజలకు ఏ పని కావాలో మేము చేసి పెడతాం. అదేవిధంగా గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మంత్రిత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు మా డివిజన్లో చేయడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంకును కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి వాటర్ ట్యాంకును కూడా త్వరలోనే మరి ఎమ్మెల్యే గారితో విన్నవించాం, గట్టిగా దాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. ఎక్కడైనా తక్షణ సహాయం అవసరమైన పరిస్థితులు ఉంటే ప్రజలు స్పందించాలని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9154970454కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో నీటి ముట్టడులు, రహదారిపై జలపాతం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆధ్వర్యంలో రెవెన్యూ, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, రహదారులు, భవనాలు తదితర శాఖల అధికారులతో సమన్వయంగా పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తున్నారు. ఎక్కడైనా తక్షణ సహాయం అవసరమైన పరిస్థితులు ఉంటే ప్రజలు స్పందించాలని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 9154970454కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైనప్పుడు అధికారుల సహాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన. సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనాల పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతిలో టెండర్లు పూర్తయిన పనులు వేగంగా జరుగుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలోనే ప్రజాప్రతినిధులు అధికారుల కోసం 4000 ఇళ్లను ప్లాట్ పనులు చేసేందుకు అవసరమైన మ్యాన్ పవర్ 90% ఉంది. మెషినరీ ఈ నెలాఖరుకు పూర్తిగా వస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులు, సెక్రటరీలు, మంత్రులు, జడ్జిల బంగ్లాల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేస్తాం. మిగిలిన భవనాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం. వర్షాకాలంలో పనులకు ఆటంకం లేకుండా ఇంటర్నల్ పనులు పూర్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం రైతులను, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టింది. న్యాయపరమైన సమస్యలు రాకుండా టెండర్ల విషయంలో ముందుకెళ్లాం. అమరావతి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. రాజధానిలో ఇప్పటి వరకు మొత్తం 72 సంస్థలకు భూములు కేటాయించాం. భూములు తీసుకున్న సంస్థలతో నేరుగా సీఎం మాట్లాడారు. మెజారిటీ సంస్థలు డిసెంబర్ నెలాఖరుకు పనులు ప్రారంభిస్తామని చెప్పాయి. 2వ దశ ల్యాండ్ పూలింగ్ పై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఐకానిక్ భవనాల నిర్మాణాలపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు సమావేశమవుతున్నారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్ విషయమై ఈరోజు దాదాపు 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్కి టెండర్లు పెట్టడం జరిగింది. మెయిన్ రోడ్స్ అంటే ఉత్తర రోడ్లే కాదు, అక్కడ సివరేజ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, వాకింగ్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ కానీ అన్నీ ఇంటిగ్రేటెడ్గా యాక్చువల్గా అవి వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా లేఅవుట్స్కు సంబంధించి దాదాపు 1500 కిలోమీటర్స్ లేఅవుట్ స్టాండర్డ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఆ వర్క్ కూడా టేక్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా 4000 హౌసెస్ 2014-19లోనే టెండర్లు ఇచ్చి
ఆ వర్క్స్ టేకప్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అయితే వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఉన్న లీగల్ హర్డిల్స్ అన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పిలవడం జరిగింది. ఇవన్నీ వర్క్స్ అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. ఇవాళ నేను జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్ల బంగ్లాలు, ఐఏఎస్ ఆఫీసర్ల బంగ్లాలు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు, ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్ ఇవన్నీ యాక్చువల్గా పరిశీలించి అధికారులతో డిస్కస్ చేశాను. చిన్న చిన్న అంటే మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ 90% పెట్టారు, ఇంకా 10% పెట్టాలి. అదేవిధంగా ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధిస్తే షంటింగ్ సామాన్ పెట్టాలి కొంత, ఇంకా ఒక 20% షార్టేజ్ ఉంది. అది కూడా ఈ నెలాఖరుగా పెడతామన్నారు. దానికి సంబంధించిన లేబర్ ప్రపోర్షియేట్ కూడా ఈ నెలాఖరుగా చేస్తామన్నారు. ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి దాదాపు 12 టవర్లు 288 హౌసెస్ కడుతున్నాం. 288 అపార్ట్మెంట్స్, 12 టవర్లు. కొండ ప్రాంతాల్లో నివసించే నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల సమస్య తీవ్రంగా ఉందని దృష్టికి వచ్చిందని జీవో నెంబర్ 30 ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజారంజక పాలన సాగుతుందన్నారు. తూర్పు నియోజకవర్గం పరిధిలోని 6వ డివిజన్ కొండ ప్రాంతాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు పడాల గంగాధర్ ఇతర పార్టీ నేతలతో కలిసి ఇంటింటికి పర్యటించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచార కరపత్రాన్ని అందజేశారు. ప్రజలను కలుసుకునే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల దృష్టికి తెచ్చిన కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఈ డివిజన్లోని కొండ ప్రాంతాల్లో నిరుపేదలు ఎక్కువగా నివసిస్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ముఖ్యంగా ఇళ్ల పట్టాల సమస్య ఎప్పటి నుంచో ఉందని, జీవో నెంబర్ 30ని అమలు చేయడం ద్వారా ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తల్లికి వందనం అమలు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని, సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని వివరించారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రతి ఇంట్లో కూడా సమస్యలు చెబుతూ ఉన్నారు. ఆ సమస్యలు మా యాప్ ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి అందేటట్టు పంపిస్తూ ఉన్నాం. అక్కడి నుంచి 24 గంటలలోపు ఫోన్లు కూడా వస్తూ ఉన్నాయి. వాళ్ళు మరలా సువివరంగా సమస్య కనుక్కొని ఆ పరిష్కారం కోసం ప్రభుత్వానికి పంపించే విధంగా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కడు పేదవారు, కనీసం ఇంటి మీద కప్పు వేసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి పట్టా లేదని చెబుతూ ఉన్నారు. దాని పూర్వపరాలు నేను చెప్పాను. ఈ 10 రోజులు మా కార్యక్రమం అయిన తర్వాత ఎంఆర్ఓ గారిని మీ ఇంటికే తీసుకొస్తాను కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి లేకపోవటానికి ఇప్పుడు 30 జీవో నారా చంద్రబాబు నాయుడు గారు 24లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో 30 అని ఇచ్చి ఆక్యుపేషన్లో ప్రభుత్వ స్థలాల్లో ఆక్యుపేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టా ఇవ్వమని జీవో 30 ఇవ్వటం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ రోజున సుపరిపాలన తొలడుగులో భాగంగా స్థానిక 6వ డివిజన్లో మన తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు పర్యటించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి పలకరించి, అమ్మ మీకేమైనా సమస్యలు ఉన్నాయంటే, తల్లికి వందనం అయితే అందరికీ పడిందండి, మాది సరిహద్దు సమస్య ఉంది లేదా ఇంటి పట్టా సమస్య ఉందని చెప్పడం జరిగింది. అవన్నీ మేము ఆన్లైన్లో పెట్టి పైన పార్టీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. గత ప్రతిపక్షంలో ఎలాగైతే మేము ప్రజలతో పాటు తిరిగామో, అధికారం ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు తిరిగి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా ముందుకెళ్తా మా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదులను శాఖాధిపతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారులకు తాము స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకొచ్చే విధంగా చూస్తామని తెలియజేశారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 17 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 5, ఇంజనీరింగ్ 4, రెవెన్యూకి సంబంధించినవి 3, వైద్య మరియు ఆరోగ్యం 2, ఎస్టేట్ 2, హౌసింగ్ 1 మొత్తం కలిపి 17 ఫిర్యాదులు అందుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి చంద్రశేఖర్తో పాటు చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు, జాయింట్ డైరెక్టర్ అమృత్, డాక్టర్ కేబిఎన్ఎస్ లత, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడి నుండి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర వారికి డబ్బులు ఆదా అయ్యాయి, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్లో పొందుపరచాలని చెప్పారు. జీరో ఫేర్ టికెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ధి పొందారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంలో ఏ రాష్ట్రాలకు ఆర్థికంగా ఎంత భారం పడింది, మన రాష్ట్రంలో ఎంత వ్యయం కానుందనే అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో పథకాన్ని ఆగస్టు 15 నుంచి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలు చేస్తున్నందున ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవడం, నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం ద్వారా సంస్థను లాభాల బాట పట్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి, ఎటువంటి విధానాలు తీసుకురావాలి అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్న వాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతోందని, అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేసే అంశంపైన అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్తు మందులపై అవగాహన, యువతను మొత్తం మందులకు దూరంగా ఉంచడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్న ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ. విద్యారంగంలో నెలకొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్. విద్యుత్ ఉద్యోగులు కార్మిక సమస్యలు పరిష్కరించాలి, ఏఐటియుసి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ పలు కార్మిక సంఘాలు డిమాండ్. రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే, తర్వాత పార్టీలకు అతీతంగా సమిష్టిగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలి, పశ్చిమ ఎమ్మెల్యే సిద్ధనా చౌదరి పిలుపు. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.